హలో ఫ్రెండ్స్, ఐఎమ్ శివ అండ్ యు ఆర్ వాచింగ్ థ్రిల్లర్ కింగ్. ఎప్పట్లాగే ఈ రోజు కూడా మనం టాప్ స్కేరీ వీడియోస్ ని చూడబోతున్నాం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే కనిపిస్తున్న బెల్ మీద క్లిక్ చేయండి అండ్ లెట్స్ స్టార్ట్ విత్ ద వీడియో. ఒకతను ఒక శ్మశానాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఒక అర్ధరాత్రి అక్కడికెళ్లాడు. అక్కడ దయ్యాలుంటాయంట, దయ్యాలు కనిపిస్తాయంట. ఈ విషయాల్ని తెలుసుకుని ఒక రాత్రి అక్కడికెళ్లిన ఇతనికి కాస్త దూరంలో ఒక మనిషి కనిపిస్తాడు. ఆ మనిషితో మాట్లాడడానికి, ఆ ప్లేస్ గురించి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అతను ట్రై చేస్తాడు. ఆ మనిషి దగ్గరికి నడుచుకుంటూ వెళ్తుండగా అతనికి అర్థమైపోతుంది అది మనిషి కాదని, ఆ శ్మశానంలో ఉన్న దయ్యాల్లో అది కూడా ఒకటని. I'm not even joking. What the f***? I can't see anything. Oh, what was that? ఒక పొడవాటి ఫిగర్ అయితే దారికి అడ్డంగా నించునుంది. దాని ఫేస్ కూడా డిస్ఫిగర్ అయ్యింది. కాళ్ళు పొడవుగా ఉన్నాయి. ఇది చూడ్డానికి మనిషి షేప్ లో ఉన్నా కూడా అది మనిషి కాదని చెప్పడానికి ఈ అన్ని ఫీచర్స్ చాలనుకుంటా. దాన్ని చూసిన వెంటనే, దాని ఫేస్ ని ఫోకస్ చేసి చూసిన వెంటనే ఇతనికి విషయం మొత్తం అర్థమైపోయింది. ఏమాత్రం లేట్ చేయకుండా అక్కడి నుంచి ఒక్కసారిగా పారిపోయాడు. థాయిలాండ్ లో ఒక గోస్ట్ ఇన్వెస్టిగేషన్ టీం ఒక రాత్రి ఒక హాంటెడ్ ప్లేస్ ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్లారు. ఆ హాంటెడ్ ప్లేస్ కైతే ఒక హిస్టరీ ఉంది. ఆ హిస్టరీ ఏంటంటే, ఆ ప్లేస్ లో కొన్ని స్వింగ్స్ ఉన్నాయి. ఆ స్వింగ్స్ లో 4 పిల్లలు కలిసి ఆడుకుంటూ ఉన్నప్పుడు ఒక పిల్లాడు మాత్రం స్వింగ్ లో ఊగుతూ ఉన్నప్పుడు ఒక్కసారిగా కిందకి పడి అతని నెక్ ని బ్రేక్ చేసుకుని అక్కడికక్కడే చనిపోయాడంట. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి రాత్రి అక్కడున్న లోకల్స్ కైతే విచిత్రమైన ఎక్స్పీరియన్సెస్ జరుగుతూ ఉన్నాయి. ప్రతి రాత్రి ఏదో ఒక చిన్న పిల్లాడు ఏడుస్తున్నట్టు, అమ్మ కావాలి అని అరుస్తున్నట్టు రకరకాలుగా సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయంట. అంతేకాకుండా అదే స్వింగ్ లో ఒక చిన్న పిల్లాడు ఆడుకుంటూ ఉన్నట్టు, ఊగుతూ ఉన్నట్టు కొంతమందికి రాత్రులు కనిపిస్తూ ఉంటుందంట. ఈ అన్ని రిపోర్ట్స్ ని బేస్ చేసుకుని ఈ టీం అయితే ఒక రాత్రి ఆ ప్లేస్ ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్లారు. వెళ్లిన వీళ్ళందరికీ చాలా రకాల ఎక్స్పీరియన్సెస్ అయితే జరిగాయి. ตอนนี้พี่โอจะทำการเริ่มพิธีกรรมสื่อสารกับน้องนะครับโดยการใช้ธูปและเทียนเนี่ยเอาสายสิญจน์เนี่ยพันนะแล้วก็พันที่มือพี่โอจุดแล้วก็ทำการสื่อสารว่าน้องเขารู้ตัวไหมว่าน้องเขาถูกเฮ้ยแต่ส่องไฟนี้มีใครจะทำอะไรเปล่าพี่กล้องเห็นไหมవాళ్ళు ఆ ప్లేస్ దగ్గరికి వెళ్లి వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నప్పుడు ఏ స్వింగ్ మీద నుంచి అయితే ఆ చిన్న పిల్లాడు చనిపోయాడో అదే స్వింగ్ ఒక్కసారిగా దానికదే మూవ్ అవడం స్టార్ట్ అయింది. అక్కడ బ్రీజ్ కూడా లేదు. అంతేకాకుండా ఈ ఒక్క స్వింగ్ మాత్రమే మూవ్ అవుతూ ఉంది. వేరేటివన్నీ స్టిల్ గా అలాగే ఉన్నాయి. దీని తర్వాత వీళ్ళందరూ ఒక రిచువల్ ని చేసి అక్కడున్న ఆత్మతో, అక్కడున్న ఆ చిన్న పిల్లాడి ఆత్మతో మాట్లాడడానికి ట్రై చేస్తారు.พิธีกรรมนี่คือต้องใช้สายสิญจน์พันเทียนใช่ไหมพันเทียนแล้วก็ถูกหมาหอนด้วยมันแก๊งๆน่ะหมาหอนด้วยหมาหอนด้วยดูดิทำเลยกูขนลุกมันเป็นตะกี้นี่กูว่าแม่งพอทำเสร็จปุ๊บแม่งหมาหอนเลย. వీళ్ళు రిచువల్ ని స్టార్ట్ చేసిన వెంటనే, క్యాండిల్స్ ని ఆన్ చేసుకున్న వెంటనే అక్కడున్న కుక్కలన్నీ ఒక్కసారిగా ఏడవడం స్టార్ట్ చేస్తాయి. వెంటనే వాళ్ళన్ని లైట్స్ ని ఆఫ్ చేసేస్తారు ఎక్సెప్ట్ క్యాండిల్ లైట్స్.แม่งหมาหอน เฮ้ยพี่แอ๊ด
అక్కడేం జరిగిందో మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. క్యాండల్ అయితే ఒక్కసారిగా దానికదే ఆఫ్ అయిపోయింది. ఎలాగంటే ఎవరో నోటితో గాలిని ఊపినట్టు. ఇది జరిగిన తర్వాత వాళ్ళందరూ భయపడి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కానీ ఇంటికెళ్లిన తర్వాత వాళ్ళు రికార్డ్ చేసిన వీడియోస్ ని వాళ్ళు రివ్యూ చేస్తూ ఉన్నప్పుడు ఒక స్పైన్ చిల్లింగ్ విజువల్ అయితే బయటపడింది. ఆ క్యాండిల్స్ ఆరిపోవడానికి కారణమేంటో వాళ్లకు అర్థమైంది. ఒక ఫేస్ అయితే అతని వెనకాల షోల్డర్ దగ్గర చాలా క్లియర్ గా కనిపిస్తోంది. అదే ఆ క్యాండిల్స్ ని ఊపేసిందని, ఆర్పేసిందని ఈ టీం అందరూ చాలా గట్టిగా నమ్ముతూ ఉన్నారు. సో అక్కడ జరిగిన హిస్టరీకి ఇక్కడ కనిపిస్తున్న దయ్యానికి నిజంగానే సంబంధం ఉంది అంటారా? అక్కడ చనిపోయిన పిల్లాడే ఇప్పటికీ అక్కడ దయ్యమై తిరుగుతూ ఉన్నాడంటారా? ఒక చిన్న పిల్లాడు సరదాగా అతని దగ్గరున్న ఫోన్ ని తీసుకుని వీడియో రికార్డింగ్ చేసుకుని అతని ఫ్రెండ్స్ కి పంపించడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. అతను రికార్డ్ చేసుకున్న వీడియోలో అతను కాకుండా ఇంకా ఎవరో క్యాప్చర్ అయిపోయారు. కానీ అది మనిషి కాదు. ఆ అబ్బాయి లివింగ్ రూమ్ లో ఒక్కడే ఉన్నాడంట. కానీ అతని వీడియో కెమెరాలో ఒక వైట్ డ్రెస్ వేసుకున్న లేడీ లాంటిది పొడవాటి జుట్టుని విరబోసుకుని ఉన్నట్టుండే క్యాప్చర్ అయిపోయింది. ఒక్క స్ప్లిట్ సెకండ్ లో మాత్రమే. అంతేకాకుండా ఆ అబ్బాయికి ఈ లేడీ లైవ్ లో కనిపించలేదంట. ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ గ్యాలరీని గ్లాన్స్ చేస్తూ ఉన్నప్పుడు ఈ వీడియో చూసి ఆ లేడీ ఎవరు అని అడిగినప్పుడు నాకు తెలీదని ఆ అబ్బాయి చెప్పాడు. సో ఇది మనిషి అయ్యే ఛాన్స్ అయితే చాలా తక్కువని ఈ అబ్బాయి వాళ్ళ అమ్మ అనుకుంటోంది. సో ఈ వీడియోలో రికార్డ్ అయింది ఎవరు? అది మనిషేనా లేదా ఈ అబ్బాయి వాళ్ళ అమ్మ అనుకుంటున్నట్టు ఏదో పారానార్మల్ ఎంటిటీనా? ఒక జాపనీస్ ఇన్వెస్టిగేటర్ అయితే ఒక పాడుబడ్డ ప్రాపర్టీని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళాడు. అతను ఆ ప్రాపర్టీలో ఎంతసేపు అయితే తిరిగాడో అంతసేపు కూడా అతని వెనకాల ఎవరో వస్తున్నట్టు, ఎవరో అతన్ని గమనిస్తున్నట్టు అతనికి అనిపించింది. కానీ అతనికి తెలియని విషయం ఏంటంటే అతను రికార్డ్ చేసిన వీడియోలో అతన్ని ఎవరు ఫాలో చేస్తూ ఉన్నారో వాళ్ళు ఇతనికి తెలియకుండానే రికార్డ్ అయిపోయారు. ఆ ఇంటి ఫ్లోర్ బోర్డ్ కింద నుంచి ఒక ఆకారం అయితే ఇతన్ని చూస్తూ ఉన్నప్పుడు ఇతని వీడియో కెమెరాలో క్యాప్చర్ అయిపోయింది. కానీ దాన్ని ఇతను లైవ్ లో చూడలేదంట. దాన్ని ఒకసారి క్లోజ్ గా గమనించండి. అది చూడ్డానికి ఎంత క్రీపీగా ఉందో మీకే అర్థమవుతుంది. దీన్ని అతను లైవ్ లో గమనించకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కానీ దీన్ని చూసిన తర్వాత అతనికి అర్థమైంది ఎలాంటి డేంజర్ నుంచి అతను బయటపడ్డాడో అనేది. ఒకతని ఇంట్లో చాలా రోజుల నుంచి ప్రతి రాత్రి ఎస్పెషల్లీ అర్ధరాత్రుల్లో చాలా స్ట్రేంజ్ ఈవెంట్స్ అయితే జరుగుతూ ఉన్నాయంట. ఒక రాత్రి అతను అతని వైఫ్ ఇంటికొచ్చిన తర్వాత వాళ్లకు ఒక చాలా స్ట్రేంజ్ ఎక్స్పీరియన్స్ అయితే జరిగింది. అతని ఇంటి చుట్టూ చాలా ఫ్లైస్ అయితే ముసురుతూ ఉన్నాయి. ఎక్కడైతే బ్యాడ్ ఎంటిటీస్ ఉంటాయో రోగాల్ని స్ప్రెడ్ చేసే ఫ్లైస్ అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇంకొక రాత్రి ఈ కపుల్ కి ఒక చిన్న పిల్లాడున్నాడు. అతను టీవీ చూస్తూ చూస్తూ సోఫా మీద అలాగే పడుకుండిపోయాడు. సడన్ గా అతనికి మెలకు వచ్చి ఉన్నట్టుండే దేన్నో చూసి భయపడి అక్కడి నుంచి పారిపోవడం ఆ లివింగ్ రూమ్ లో ఉన్న సీసీటీవీ కెమెరాలో క్యాప్చర్ అయింది.
అబ్బాయి లేచిన వెంటనే అతనికి ఏదో ఒక క్రీపీ సౌండ్ వినిపిస్తుంది. దాన్ని విని ఒక్కసారిగా భయపడి అరుచుకుంటూ ఏడ్చుకుంటూ అతని పేరెంట్స్ రూమ్ కి పారిపోయాడు. హాల్వేలో ఎవరో ఉన్నారని అతని పేరెంట్స్ కి అతను చెప్పిన వెంటనే వాళ్ళు హాల్వే దగ్గరికి వెళ్లి చూస్తారు, కానీ అక్కడ ఏమీ కనిపించదు. కానీ నెక్స్ట్ డే అక్కడ రికార్డ్ అయిన ఫుటేజ్ ని తీసి ఒకసారి చెక్ చేద్దామని అనిపించినప్పుడు ఫుటేజ్ ని తీసి చూసినప్పుడు ప్రీవియస్ నైట్ అక్కడేం జరిగింది అనే విషయం గురించి వాళ్లకు చాలా క్లియర్ ఐడియా వచ్చేస్తుంది. ఒక లార్జ్ ఫిగర్ అయితే హాల్వేలో నించుని ఈ అబ్బాయిని గేస్ చేసి చూస్తూ ఉన్నట్టు చాలా అంటే చాలా క్లియర్ గా క్యాప్చర్ అయింది. ఆ అబ్బాయి అక్కడి నుంచి పారిపోయిన తర్వాత ఆ ఫిగర్ అయితే ఫేడ్ అయిపోయింది, అంటే అక్కడి నుంచి మాయమైపోయింది. ఇది ఎవరు ఏంటి అనే విషయం వాళ్లకు ఇప్పటి వరకు అర్థం కావట్లేదు. కానీ దీనికి ఒకే ఒక చాలా ఈజీ అండ్ కన్వీనియంట్ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే అది మనిషి కాదు, కానీ దయ్యం. ఇండోనేషియాలో ఒకతను ఒక అర్ధరాత్రి చాలా దూరంలో ఉన్న ఒక ప్లేస్ ని ఒక ఫారెస్ట్ ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళాడు. అక్కడికే ఎందుకు వెళ్ళాడంటే అక్కడ చాలా మంత్రగత్తలు ఉన్నారంట. ఆ చుట్టుపక్కల ఉన్న ఊర్లలో ఎవరైతే మంత్రగత్తలు ఉన్నారో లేదా బ్లాక్ మ్యాజిక్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళ బ్లాక్ మ్యాజిక్ ని చేయడానికి ఇదే ప్లేస్ కి వస్తారంట. అందుకనే ఒక రాత్రి అతను ఆ ప్లేస్ కి ధైర్యం చేసి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అతనికి ఒక్క దయ్యం కాదు, చాలా దయ్యాలు కనిపించాయి. అతను అక్కడి నుంచి భయంతో పారిపోయేలాంటి ఇన్సిడెంట్స్ చాలా జరుగుతాయి. Kalian bisa lihat itu ada KKL di sana. Dan kita akan mulai saja acaranya kita malam ini. Jadi di sana itu cukup lumayan jauh sekali ya guys jalannya ya guys. Kita akan menuju ke tempat yang dimana ada alas yang disebut Perewangan itu alas apa namanya itu tanpa ada yang dilarang gitu loh guys. అతను ఆ ప్లేస్ ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నప్పుడు అతని ఫోన్ ని ఒక సైడ్ కి ప్యాన్ చేశాడు. అప్పుడే ఒక చెట్టులో లేదా ఒక పెద్ద మాన్లో ఒక బాడీ అయితే కనిపించింది, హ్యాంగ్ చేసుకున్నట్టు. కానీ దానికి తలకాయ లేదు. దీన్ని వీళ్ళెవరూ గమనించలేదు. దీని తర్వాత ఇన్వెస్టిగేషన్ ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్తారు. అప్పుడే ద రియల్ హారర్ స్టార్ట్ అవుతుంది. Ya Allah, apa itu? Apa itu? Hah? Kayak ada yang lewat ya? కాస్త దూరంలో ఒక చిన్న పిల్లాడ్ లాంటి ఆకారం అయితే నడుచుకుంటూ వెళ్ళింది. దాన్ని ఫాలో చేసుకుంటూ వెళ్దామనుకునే కొందికి అక్కడ ఇది జరిగింది. Kalian lihat tuh suaranya guys. Suaranya guys di depan. Ulung katanya ngapa? Kenapa? Halo, ada kepala guys itu minta tolong guys. Tuh guys tolong gitu. Guys itu kepalanya guys. Astagfirullah, mana glideng? Dase glideng. Dase glideng. Dase glideng. ఒక తలకాయ అయితే దారికి అడ్డంగా కూర్చునుంది. కానీ దాన్ని దగ్గరికి అప్రోచ్ అవుతూ ఉన్నప్పుడు అది ఒక్కసారిగా రోల్ ఓవర్ అవుతూ అడవి లోపలికి వెళ్లిపోయింది. ఈ డోస్ అతనికి సరిపోలేదు. అతను ఇన్వెస్టిగేషన్ ని కంటిన్యూ చేస్తాడు. ఇది జరిగిన వెంటనే వెనక్కి తిరిగి చూసినప్పుడు అతనితో స్టార్టింగ్ లో ఉన్న ఒక అతను ఇప్పుడు కనబడ్డు అతన్ని వెతుక్కుంటూ అతన్ని రీచ్ అవ్వడానికి ఇతను ట్రై చేస్తాడు. అప్పుడే మళ్ళీ ఇలాంటివే ఇంకా చాలా ఇన్సిడెంట్స్ అయితే ఆ రాత్రి అక్కడ జరుగుతాయి. Dengar ada suara? Dengar? Ulah itu. Guys, kepalanya guys. Tak tendang ini. Lindeng asu, tuh buang mencolotkan sendalku matane. Sendalku mencolot, cuk. Sendalku. Glindeng guys, glindeng gundul percenges. Gundul percenges guys. Gundul percenges guys. Kalian lihat ada gundul pringis. Astagfirullahaladzim.
Ayo, wujud sekali lagi sini kau. Jelek banget ya ampun. Itu bocah. ఓ మై గాడ్, అతని ఫ్రెండ్ అయితే తప్పిపోయాడు. అంతేకాకుండా అక్కడ ఉన్న దయ్యాలు ఇతనికి చాలా సార్లు కనిపించేశాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి కమెంట్ ఇవ్వండి. అలాగే మీలో ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీ నీడ్ యువర్ సపోర్ట్ అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.